ఏదైతే పెళ్ళికి సంబంధించి సాధారణంగా ఇదివరకు ఏమంటారంటే 3 ఏళ్ల గ్యాప్ ఉండాలనేవాళ్ళు అబ్బాయికి అమ్మాయికి. అమ్మాయి అబ్బాయి కంటే 3 ఏళ్ళు చిన్నదయ్యి ఉండాలంటారు. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ రీత్యా వీటి కంటే కూడా సైకలాజికల్గా ఆడవాళ్ళ యొక్క మానసిక శాస్త్రం స్ట్రాంగ్, మనసు చాలా గట్టిది, వాళ్ళ ఆలోచన తీరు చాలా గట్టిది. మగవాడి కంటే కూడా ఆడవాళ్ళది ఎక్కువ. ఒకే ఏజ్ ఇద్దరిది లెక్కేస్తే 25 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇద్దరు అనుకుంటే కనుక 25 ఏళ్ళ అమ్మాయి 28 ఏళ్ల స్థాయిలో ఆలోచిస్తే అబ్బాయి 21 ఏళ్ల స్థాయిలో ఆలోచిస్తాడంటారనమాట. అది ఓ లెక్క. అట్లాంటి గ్యాప్ని లెక్కగా వేస్తారు. అయితే ఇప్పుడు ఈ ప్రేమలు అంటే ఎక్కువ వయసు వచ్చిన ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితులు ఉన్నాయి, మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో పుట్టిన ప్రేమ కాస్త వివాదంగా మారింది. ఒక ఆవిడ వయసు 30 ఏళ్ళు 19 ఏళ్ల అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతలోనే ఆ 19 ఏళ్ల అబ్బాయి అతని కుటుంబ సభ్యులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజుపల్లికి చెందిన దుర్గం సార్లకు 30 ఏళ్ళు, అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేష్ కతో జూన్లో ప్రేమ వివాహం చేసుకుంటే ఇద్దరు కూడా బతుకు తెరు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒకే ఇంట్లో అద్దుకుంటున్నారు. రాజేష్ కుటుంబ సభ్యులకి వివాహం ఇష్టం లేదు. ఈ క్రమంలో రాజేష్ని కుటుంబ సభ్యులు ఉసుగొల్పడంతో సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.